అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. సిప్రా పుయ అన్న ఎబ్రీయులు మంత్రసానుల్లో మాట్లాడి, మీరు ఎబ్రీయుల స్త్రీలకు మంత్రసానులు పనిచేయచ్చు, వారిని కాన్పుల పేటలను చూచినప్పుడు మగవారిని అయిన వాళ్ళని చంపమని రాజు ఆజ్ఞాస్తాడు. ఐగుప్తీయులు దీనికన్నా కారణం ఏంటంటే, ఐగుప్తీయులు ఎబ్రీయులు ఎక్కువైపోయారండి. ఇప్పుడు జరుగుతున్నవి అయ్యే, ఎబ్రీయులు ఎక్కువైపోయారు. వీళ్ళు సంతానం విస్తరించిపోయింది. వీళ్ళన్నింటిలో చురుకైన వారు, అన్నింటిలో బలవంతులు, అన్నింటిలో పని చేయగలరు వారు అనేసి రేపో నాడు జనం ఎక్కువైపోతే మా దేశాన్ని ఆ రాజు, ఫరో రాజు పుట్టిన ఒక చెడు తలాంత్ అనమాట. ఆ రాజుకి కలిగిన ఒక తలాంతు భయం వేసింది రాజుకి. వీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ మా దేశాన్ని. ఆ రాజు చేసిన ఆజ్ఞ మంత్రసానులకు చెప్పాడు అనమాట. ఎబ్రీయులు స్త్రీలు ప్రసవ మంత్రసానులుగా మీరు వెళ్తారు కనుక మగపిల్లలు అయిన వారిని అందరినీ చంపేయమంటాడు, ఆడపిల్లల్ని బతకనేయమంటాడు. కానీ మహోన్నతుడకు దేవుడు వీళ్ళకి తెలియనప్పుడు కూడా వీళ్ళు భయభక్తులతో జీవించి ఆ మంత్రసానులు మగపిల్ల మన ఎబ్రీయుల స్త్రీలు పీటల మీదకి వెళ్ళక మునిపే వీళ్ళు వెళ్ళక మునిపే వాళ్ళు చురుకైన వారు కనుక వాళ్ళు ప్రసవించారా అని చెప్పాడు అనమాట. ఆ రాజుకి రాజు వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళు ఇచ్చే సమాధానం, వాళ్ళు ఎబ్రీయుల స్త్రీలు చురుకైన వాళ్ళు, మేము వెళ్ళేసరికి వాళ్ళు పిల్లలు కన్నారు. భయభక్తులు, దేవుడి మీద భయభక్తులు కలిగిన వారు అయి ఉన్నారు. దేవుడి మీద అంత విశ్వాసం కలిగిన వారు ఉన్నారు. అంత భయభక్తులతో జీవించారు కనుక వీళ్ళ సంతానం కూడా అభివృద్ధి కలగజేసిన అనేసి 21వ వచనంలో ఉంటుంది. మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి కూడా అభివృద్ధి కలగజేశాను. అటువంటి వారంగా భూలోకంలో జరుగుతున్నది ఏంటంటే విస్తారం ఎబ్రీయులు విస్తరించిపోయారన్నమాట. అప్పుడు దీనికి అలా కారణం ఏంటంటే, మహోన్నతులకు దేవుడు అబ్రాహాం సంతానానికి వాగ్దానం చేసిన దేవుడు, అబ్రాహాం సంతానం ఇసుకరేణి వలె వర్ధిల్లుతుంది అన్నాడు, ఆకాశము నక్షత్రం వలె వర్ధిల్లుతుంది. అదంతా నెరవేర్పు జరగడం కోసమే జరిగిందని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది. విశ్వాసంలో బలంగా ఉండాలన్నమాట. ఆ భయభక్తులు కానీ దేవుడి మీద మనం జీవించాలి, దేవుడి మీద ఆనుకోవాలి, దేవుడిని సృష్టించాలి. దేవుడి కన్నా ఏది కూడా ఎక్కువగా మనం ప్రేమించడానికి వెళ్ళలేదు. దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, మహోన్నతులకు దేవుడికి భయపడిన వారు